కొత్తగా జర్మనీ వాళ్ళు బొద్దింకలను వాడుతున్నారు. స్పై కాక్రోచెస్ చాలా విచిత్రంగా ఉంది కదా! చిన్న కాక్రోచెస్ మనకు తెలుసు కాక్రోచెస్ అనేవి చాలా చిన్న లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నమాట. వాటికి చిన్న బ్యాక్ ప్యాక్ కడతారు. దాని ద్వారా ఎలక్ట్రిక్ సిగ్నల్స్ వాటి బ్రెయిన్‌కి పంపిస్తారనమాట. అంటే రిమోట్ ప్లేసెస్‌కి ఎవరు మనుషులు వెళ్ళలేని ప్లేసెస్‌కి ఈ కాక్రోచెస్ చాలా ప్రీ డిఫైన్డ్ అంటే వీళ్ళు డిఫైన్ చేసి లేదా వీళ్ళు సిగ్నల్‌తో కమ్యూనికేట్ చేస్తూ ఒక ఏరియాకి పంపించి అక్కడి నుంచి కమ్యూనికేషన్ తీసుకొస్తా ఉంటారనమాట. సో, స్పై కాక్రోచెస్ అనమాట. ఈ కాక్రోచెస్ బ్రెయిన్‌లో ఎలక్ట్రిక్ సిగ్నల్స్ పంపిస్తారు. కాక్రోచెస్‌కి చిన్న బ్యాక్ ప్యాక్ పెడతారనమాట. సో, ఈ కాక్రోచెస్ ఇన్ఫర్మేషన్ అంటే ఎక్కడ శత్రు ప్రదేశాల్లో ఏం జరుగుతుంది, రిమోట్ ప్లేసెస్‌లో ఏం జరుగుతుంది, అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తా ఉంటదనమాట. వీటితో పాటు రకరకాల యానిమల్స్, ఇతర జీవుల ద్వారా ఇన్‌స్పైర్ అయ్యి కూడా కొన్ని డిఫెన్స్ టెక్నాలజీస్, అడ్వాన్స్డ్ డిఫెన్స్ టెక్నాలజీస్ తయారవుతున్నాయి. ఉదాహరణకి రీసెంట్‌గా మనం చూసాం డ్రోన్ టెక్నాలజీ, స్వార్మ్ డ్రోన్స్. అంటే మస్కిటోస్‌తో ఇన్‌స్పైర్ అయ్యి ఈ డ్రోన్స్ అదే మోడల్‌లో తయారయ్యాయన్నమాట. చిన్న చిన్న గ్రాస్ హాపర్స్ వీటితో కూడా ఇన్‌స్పైర్ అవుతాయి కొన్ని కొన్ని టెక్నాలజీస్. అంతేకాదు ఇప్పుడు జాపనీస్ వాళ్ళ బుల్లెట్ ట్రైన్స్ ఉన్నాయి. అవి కింగ్ ఫిషర్ బర్డ్ ఎలా కూసుగా అలా ఉంటదో సేమ్ అదే మోడల్‌లో అన్నమాట. రీసెంట్‌గా మనం చూసాం బీ-2 బాంబర్స్. ఇవి పెరిగ్రిన్ ఫాల్కన్ ఈ పక్షి ద్వారా ఇన్‌స్పైర్ అయినాయన్నమాట. దీన్నే బయోమిమిక్రీ అని గూడా అంటారు. అంటే ఒక పక్క రకరకాల జీవుల్ని స్పైయింగ్‌కి వాడుతున్నారు. ఇంకొక పక్క రకరకాల జీవుల్ని, లివింగ్ ఆర్గానిజమ్స్‌ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని సేమ్ అదే మోడల్‌లో ఎక్విప్‌మెంట్స్ కూడా టెక్నాలజికల్‌గా డిఫెన్స్ ఎక్విప్‌మెంట్స్ కూడా తయారు జేస్తున్నారు. ఇది చాలా పెద్ద విచిత్రమే అని చెప్పాలి.